Hi and hello everyone. Welcome to Sri Vidyavarthi Education channel. Today we are going to discuss sequence of instructions. Sequence of instructions లో వేరియబుల్స్లో అసైనింగ్ ఎలా చేయాలి, ప్రింట్ ఎలా చేయాలి అనేది ఈరోజు చూద్దాం. అండ్ వేరియబుల్స్లో కామన్ మిస్టేక్స్ ఏంటో కూడా ఈరోజు చూద్దాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్రెషన్స్, అంటే బాడమస్ రూల్ యూజ్ చేసి ఎలా అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. నౌ స్టార్ట్ విత్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకున్నాం ఇన్ లాస్ట్ క్లాస్లో. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి ఒక సీక్వెన్స్ అంటే 1 by 1 కావాలి. అంటే ఫస్ట్ రూల్ ఇది, సెకండ్ రూల్ ఇది, థర్డ్ రూల్ ఇది అని మనకు తెలియడానికి కోసం సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్. నెక్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఒక కోడ్ చూద్దాము. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రింట్ బ్రాకెట్లో ఏజ్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది, నెక్స్ట్ ఏది ఉందో అది తీసుకుంటుంది. ఓకేనా? సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇది. ఫస్ట్ లైన్ ఏముంది, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ఏం తీసుకుంటుంది, ప్రింట్ బ్రాకెట్లో ఏజ్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ ఏజ్కి అసైన్ చేసాము కాబట్టి ప్రింట్ ఏం చేయాలి, ఏజ్ వాల్యూ ఎంత 10. అది ఒకసారి రిపీట్ చేద్దాం. 10 అనే వాల్యూ ఏజ్ అనే వేరియబుల్లో అసైన్ అయ్యింది. 10 అనే వాల్యూ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి, ప్రింట్ బ్రాకెట్లో ఏజ్లో ఏది స్టోర్ అయ్యింది, 10 అనే వాల్యూ స్టోర్ అయ్యింది కాబట్టి అవుట్పుట్ అనేది 10 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లేగ్రౌండ్లో కోడ్ని ఎడిట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ ఏజ్ బ్రాకెట్ క్లోజ్. నౌ ఏజ్ అనేది వేరియబుల్, ఆ వేరియబుల్లో వాల్యూ ఏముంది అని చూసుకుంటుంది. అది చూసుకుని అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందో రన్ చేసి చూద్దాం. 10. నౌ నేను ఏజ్ తీసేసి ఫస్ట్ నేను ప్రింట్ అని పెడతా. ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ ఏజ్ బ్రాకెట్ క్లోజ్. నౌ ఎంటర్. ఇప్పుడు నేను వాల్యూని ఎంటర్ చేస్తా 10. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశాను, ఒక ఆర్డర్లో పెట్టాను. ఫస్ట్ ఏంటి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టి ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ ఏజ్ అని పెట్టాను. ఇప్పుడు రివర్స్ చేశాను, ప్రింట్ పెట్టి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. అది రన్ అవుతుందో లేదో మనం చూద్దాం. నో, ఇట్ ఈస్ ఎర్రర్. ఓకే, అంటే ఏదైనా సరే ఒక ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉండాలి. పైథాన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ అనేది ఎలాగా లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక నేను స్పేస్ ఇచ్చి ప్రింట్ అని రాస్తున్నా. ప్రింట్ అని రాసి బ్రాకెట్లో ఏజ్ అని రాశాను. నా రన్ చేసి చూద్దాం. ఎర్రర్ చూసారా, ఇండెంటేషన్ ఎర్రర్ అని చూపిస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే డిఫాల్ట్ లైన్ 2లో ఎర్రర్ ఉంది చూసుకోండి అన్నాడు. అంటే మనం స్పేస్ ఇచ్చాం, ఆ స్పేస్ కూడా ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. A is equal to 1, B is equal to 2. Print of A,
ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాం. నౌ ఇక్కడ 1 అనే వాల్యూ ఏ అనే వాల్యూ ఏ అనే వేరియబుల్కి అసైన్ అయ్యింది. 2 అనే వాల్యూ బి అనే వేరియబుల్కి అసైన్ అయ్యింది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏ వేరియబుల్లో ఏ ఉందో చెక్ చేసుకుంటుంది. అక్కడ ఏముంది? అక్కడ 1. ఓకే, బి అనే వేరియబుల్లో 2 అని ఉంది. కాబట్టి అవుట్పుట్ అనేది ఐఎమ్ గెస్సింగ్ దాట్ 1 and 2 అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు రన్ ద ప్రోగ్రామ్. ఓకే 1 and 2 వచ్చేసింది. 1 and 2 అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడ 1 and 2 వచ్చింది రిజల్ట్లో. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. a = 1, b = 2, a = b అని తీసుకున్నాను. అంటే b అనే వాల్యూ ఏలోకి అసైన్ అయింది. అంటే 2 అనే వాల్యూ ఏలోకి వచ్చేసింది. అంటే a = 2 అని లెక్క. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ అంటే a = 2 అని వచ్చింది. ప్రింట్ బి అంటే ఇక్కడ 2 అని రావాలి. అంతే కదా. అవుట్పుట్ అనేది నేను 2 2 ఆన్సర్ ఇది అనుకుంటున్నాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఓకే, నౌ నేను కోడ్ ఎడిట్ చేసి a = b, a = b, ప్రింట్ ఏ, ప్రింట్ ఆఫ్ బి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నౌ రిజల్ట్ ఏమొచ్చింది? ఇక్కడ 2 2. ఓకే, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. a = 1, b = 2, b = a. ఇందాక a = b అని రాసుకున్నాము. ఇప్పుడు b = a అంటే a అనే వాల్యూ bలోకి అసైన్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు b వాల్యూ ఎంత? 1. నౌ b వాల్యూ 1 కాబట్టి a వాల్యూ 1, b వాల్యూ 1 అవ్వాలి. నౌ లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను b = a అని రాశాను. నౌ దాన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, నౌ ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ రిజల్ట్ 1 1. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. a = 1, b = 2, a = b + 1 అనుకున్నాం. a = b ఎంత వాల్యూ? 2 + 1 అంటే ఏ వాల్యూ ఎంత? 3. ఓకే, రిమెంబర్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 3 అవ్వాలి. ఇక్కడ b వాల్యూ ఎంత? 2. ఇక్కడ b వాల్యూ ఎంత? 2. అవుట్పుట్ ఎంత ఇప్పుడు? 3 2. లెట్స్ చెక్ ఇట్ అవుట్. నౌ ఎక్స్ప్రెషన్ ఇన్ పైథాన్ చూద్దాం. a = 5 + 3, b = 5 × 2, c = a + b. వీటిని ఎక్స్ప్రెషన్ అని అంటాం. నౌ నేను ఏం రాసుకున్నానంటే ప్రింట్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి అని రాసుకున్నాను. నౌ అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. నౌ ఏ అన్నాం కాబట్టి ఏకి 5 + 3, 5 + 3 అంటే 8. నౌ బికి 5 × 2 ఎంత? 10. నౌ సికి a + b అంటే 8 + 10 ఎంత? 18. నౌ అవుట్పుట్ నాకు ఇలా రావాలి. నౌ కోడ్ ప్లే గ్రౌండ్లో చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి. a = 5 + 3, b = 5 × 2, c = a + b. నౌ దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, చూడండి 5 + 3 అంటే 8 వచ్చిందా? నౌ 5 × 2 అంటే 10. ఓకే, 10 + 8 18. ప్రాసెస్ కంప్లీటెడ్. నౌ బాడ్మస్ చూద్దాం. బాడ్మస్ అంటే b ఫర్ బ్రాకెట్,
O for order, D for division, M for multiplication, A for addition, S for subtraction. That is the Bodmer's rule. దీన్ని బట్టి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ టేక్ వన్ ఎగ్జాంపుల్. 3 into 5 plus 7 into 2. Bodmer's rule. ఓకే, ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. ఆర్డర్ ఉందా? లేదు. డివిజన్? నో. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్. ఫస్ట్ డూ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్. 3 5s are 15, 7 2s are 14. Now what is their next? Addition. Then do the addition. 9 2. Answer. Now మనం ఇప్పుడు ఏదైతే మనం చేసామో అది నేను కోడ్ ఎడిట్ చేశాను. నా రన్ చేసి చూద్దాం. 29 చేంజ్ చేసి చూద్దాం. డివిజన్లో చూద్దాం. 10/2 plus 3 బ్రాకెట్స్. రన్ చేద్దాం. నౌ ఆన్సర్ ఎంత వచ్చింది? 8.0 అని వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు బ్రాకెట్స్ పెట్టి చూద్దాం. దీనికి బ్రాకెట్ సేమ్ రాశాను, బట్ బ్రాకెట్స్ పెట్టాను. రన్ చేసి చూద్దాం. ఆన్సర్ 2.0 ఆన్సర్ వచ్చింది. ఓకే, నౌ Bodmer's రూల్ కంప్లీటెడ్. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ సెషన్లో పైథాన్ ఇన్పుట్ అవుట్పుట్ బేసిస్ నేర్చుకోవచ్చు. ప్లీజ్ subscribe to our channel. Thank you.